హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడే శివ గారితో అంటున్నా. ఫస్ట్ ఏంటంటే జనరల్గా చాలాసార్లు మనం సక్సెస్ మీట్స్, థ్యాంక్స్ మీట్స్ ఇవన్నీ చూస్తుంటాం. అందరూ వస్తారు, థ్యాంక్స్ చెప్తారు, బాగా ఆడింది, జనానికి థ్యాంక్స్, తీసిన వాళ్ళకి థ్యాంక్స్, ఇవన్నీ రెగ్యులర్ మనం వినే. కానీ ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, వినడానికి చాలా కొత్తగా ఉంది. ఏంటంటే వీళ్ళు చెప్పే 1 వీక్లో రెవెన్యూ క్రాస్ చేసింది, కలెక్ట్ చేసింది, ఇవన్నీ వింటాం చాలా చాలా సంతోషంగా ఉంది. I think actually a very big achievement, and congrats Shiva sir, and congrats Tarak garu and congrats to the entire team of Janata Garage. Congrats to Maitri Movie Makers. And ఇంత అచీవ్మెంట్ చేసిన ఒక సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అంటే నేను మనసు నుంచి ఏం కోరుకున్నాను, ప్రతి సినిమాకి కూడా ఇలా థ్యాంక్స్ మీట్ జరిగేటప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా చెప్పే అవకాశం ప్రతి సినిమాకి రావాలి అని నేను కోరుకుంటున్నాను. అందరి సినిమాలు బాగా కలెక్ట్ చేస్తూ బాగా ఆడుతూ ఉండాలి. అండ్ ఐ థింక్ శివ గారు ఈజ్ క్రియేటింగ్ న్యూ ట్రెండ్ ఆఫ్ మేకింగ్ మూవీస్. సో కీప్ కంటిన్యూయింగ్ దట్ సార్. అండ్ ఈ సినిమాకి అందరికీ పేరు వచ్చింది. అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్, నేను ఆయన నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేయాలనుకున్నాను ఆయనకి. యాపిల్ బ్యూటీ సాంగ్ తీసి ఐ వాజ్ మైండ్ బ్లోన్ అనమాట ఆ సాంగ్ చూసిన తర్వాత. అంటే తారక్ గారి డాన్సెస్ గురించి మనకి ఎప్పుడు తెలుసు, హీ ఆల్వేస్ రాక్స్. యాపిల్ బ్యూటీలో అంటే ద వే హీ డాన్స్ అండ్ ద వే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నేను చూసిన వెంటనే ఐ కాల్ తారక్ అండ్ శివ గారు ఇమీడియట్గా ఫోన్ చేసి కేకలమాట మా స్టూడియో నుంచి. మా స్టూడియో టీం అందరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక 10 సార్లు మళ్ళీ నేను మా స్టూడియోలో షోస్ జరిగినాయి ఆ సాంగ్ మాత్రం. అలాగే పక్క లోకల్ కూడా మాస్టర్ యూ రాక్డ్, థ్యాంక్ యూ సో మచ్. అలా రామ్ జోగేష్ శాస్త్రి గారు కానీ, సమంత గారు కానీ, ఇందులో చేసిన ప్రతి యాక్టర్కి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు రాజీవ్ కనకాల్ గారు చెప్పారు, అది ద లెంత్ ఆఫ్ ది క్యారెక్టర్ మరీ లాంగ్ కాకపోయినా కూడా ఆ సీన్ ఇప్పుడు టెరిఫిక్గా చెప్పుకుంటున్నారు. అది నాకు శివ గారు నెరేట్ చేసినప్పుడే నాకు చాలా కిక్ వచ్చిందన్నమాట ఆ సీన్లో. అంటే ఐ కుడ్ సీ ద మూవీ వైల్ హీ వాజ్ నెరేటింగ్ ద స్క్రిప్ట్. వీళ్ళందరి గురించి అందరికీ పేరు వచ్చింది ఎందుకు చెప్తానంటే, మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్పేవారు, ప్రతి సినిమాకి ప్రాణం కథ అని. సో అంతటి ప్రాణం ఉన్న కథ రాసిన శివ గారికి మరొకసారి మనం డెఫినెట్గా క్లాప్స్ కొట్టాలి అండ్ కంగ్రాచులేట్ చేయాలి. ఇంత కొత్త క్యారెక్టరైజేషన్తో ఒక హీరోకి కథ రాసి మనందరికీ మాస్ కానీ, అంటే తను వస్తేనే అసలు స్క్రీన్ అదిరిపోద్ది, థియేటర్ బెదిరిపోద్ది అన్నంత ఇమేజ్ ఉన్న ఒక హీరో ఆ క్యారెక్టర్లోకి ఇమిడి దాన్ని అంత అందంగా చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్ అని నా ఫీలింగ్. అండ్ దట్స్ తారక్ ఫర్ యూ. తారక్, యూ రియలీ 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 రాక్డ్ ఇట్. ఆఫ్ కోర్స్ వి నో ఇట్. నానక్ ప్రేమతో కూడా యూ డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్. అండ్ ఇదేంటంటే ఐ థింక్ దిస్ క్యారెక్టర్ ఇది చాలా కష్టమైన క్యారెక్టర్ నా ఫీలింగ్. అంటే లోపల ఆ ఫైర్ ఉంటుంది హీరోకి, బట్ చాలా కామ్గా కనిపిస్తుంటుంది. సో ఐ థింక్ దాన్ని శివ గారు తీసిన విధానం కానీ, తారక్ గారు చేసిన విధానం కానీ, ఇట్స్ రియలీ రియలీ మైండ్ బ్లోయింగ్. అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాకి ఆడియో రిలీజ్ అయినప్పుడు సాంగ్స్ సూపర్ అని పేరు వచ్చింది. అలాగే సినిమా రిలీజ్ అయిన ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆల్ దట్ క్రెడిట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు మై డైరెక్టర్ శివ గారు. బికాస్ మంచి కథ ఉంటేనే మంచి ఏ వర్క్ అయినా మనం చేయగలం. సో దానికి అంత మంచి సినిమా చేసిన శివ గారికి, మా మైత్రి మూవీ మేకర్స్కి అండ్ తారక్ గారికి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్కి, ఈ కొత్తగా సినిమా తీస్తే చూస్తామని అనే నమ్మకం మాకు ఇచ్చి మమ్మల్ని ఇంకా మంచి మంచి సినిమాలు తీసడానికి ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. దేవి గారు, ఒక్క నిమిషం, మీరు ఎంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చినా ఒక 2 లైన్స్ అయినా పాడకపోతే